కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆమె నివాసంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నటి శోభిత నివాసంలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సూసైడ్ నోట్లో ఏమనుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి కన్నడ నటి శోభిత సూసైడ్ నోట్ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. శోభిత సూసైడ్ లెటర్లో యూ కెన్ డూ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, యూ కెన్ డూ ఇట్, అంటే సూసైడ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఆ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖనైతే ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. దానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొద్ది నిమిషాల క్రితమే ఇటు శోభిత కుటుంబ సభ్యులు కూడా శోభిత భర్త ఎవరైతే ఉన్నారో సుధీర్ రెడ్డి పైనే అనుమానం వ్యక్తం చేస్తూ తమకు ఈ కేసులో న్యాయం చేయాలంటూ కూడా వారు ఫిర్యాదు చేసి కొద్ది నిమిషాల క్రితమే వెనుదిరిగారు. ప్రస్తుతం అయితే మృతదేహానికి పోస్ట్ మార్టం తర్వాత ఆ డెడ్ బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బెంగళూరుకు వీరు అంత్యక్రియల కోసం కూడా కుటుంబ సభ్యులు డెడ్ బాడీని తీసుకువెళ్లనున్నారు. అయితే పోలీసులు ఎక్కడైతే స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ అనేది మాత్రం ప్రస్తుతం ఈ కేసులో ట్విస్ట్ నెలకొందని చెప్పాలి. శోభితకు సంబంధించిన బెడ్రూమ్లో పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక లేఖ స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖ స్వాధీనం చేసుకున్న ఆధారంగా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, యూ కెన్ డూ ఇట్, సూసైడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అన్నది ఏదైతే నోట్ రాసి ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ అనేది కలకలం రేపుతోంది. శోభిత ఎవరిని ఉద్దేశించి ఈ లెటర్ రాసింది అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి సుధీర్ రెడ్డికి అలాగే శోభితకు మధ్య జరిగిన వివాదం ఏంటి, అలాగే సీరియల్స్కు దూరంగా ఉన్న తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిందా, లేదంటే ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం నెలకొంది, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం ఏంటి, ఇది ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న అంశం. అలాగే శోభిత సూసైడ్కి ముందుకు ఎవరెవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అనేది మాత్రం ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు సుధీర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అలాగే నైబర్స్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నేరుగా కర్ణాటక నుండి వచ్చిన శోభితకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు, సుధీర్ రెడ్డి వల్లనే శోభిత సూసైడ్ చేసుకుందని తమకు అనుమానం ఉంది, విభేదాల కారణంగానే సూసైడ్ చేసుకుంది అనేది మాత్రం తమకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలి, ఇందులో సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి వారు ఫిర్యాదు చేశారు. అయితే గచ్చిబౌలి పోలీసులు కూడా సమగ్రంగా కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోటు రాయడానికి గల కారణాలు ఏంటి, ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, అసలు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం తర్వాత భర్త సుధీర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తే మరింత సమాచారం కూడా పోలీసులు గ్యాదర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరొకసారి కూడా సుధీర్ రెడ్డి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ శోభిత గనక నిజంగానే ఒకరి ప్రమేయం వల్ల, లేదంటే భర్త ప్రమేయం వల్లనే సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఒకవేళ దర్యాప్తులో స్పష్టంగా తేటతెల్లమైతే మాత్రం పోలీసులు ఈ 171 ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ ఉంటుందో దాన్ని 306 కింద సెక్షన్ కింద ఆల్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేసి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ కేసు దర్యాప్తులో ఒక ట్విస్ట్ బయటపడింది. ఎందుకంటే ఇటు సూసైడ్ నోట్ అనేది ప్రస్తుతం కలకలం రేపుతుంది. కాబట్టి యూ కెన్ డూ ఇట్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, సూసైడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనేది ఎవరిని ఉద్దేశించి నోట్ రాసింది అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇటు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిర్యాదు అందింది. కాబట్టి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి అసలు శోభిత గల సూసైడ్ గల కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ కిరణ్.